అయితే చాలామంది ఇటీవల చనిపోతూ ఉన్నటువంటి కొన్ని సంఘటనలు, ముఖ్యంగా కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఎవరైతే టీకా వేసుకున్నారో, ఏది మన ఈ కోవిడ్ రాకుండా టీకా వేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, సో ఇదంతా కూడా కోవిడ్ టీకాల వల్లనే ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. యువత అంతా గుండె జబ్బులు వస్తూ ఉన్నాయి. ఈ టీకా ప్రభావంతో మరణాలన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి అన్నటువంటిది అది చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న. ఇదంతా కూడా చాలామంది మెజారిటీగా కరోనా సీజన్లో ఒక 80 నుంచి 90% కరోనా టీకాలు వేసుకున్నటువంటి వాళ్ళే, ఒక 10% వేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారేమో. కానీ దేశవ్యాప్తంగా నేను చెప్తున్నా, అటువంటి వాళ్ళలో ఆకస్మిక మరణాలు ఎక్కువ ఉంటాయట. దాంట్లో 45 ఏళ్ళ లోపు వారు 42% మంది ఉంటారట. ఒకసారి నిజంగా చూద్దాం. యువత ఆకస్మిక మరణాలు కోవిడ్ టీకాల వల్ల కాదు అనేది వాళ్ళు వైద్యులు చెప్తా ఉన్నారు. 45 ఏళ్ల లోపు వారిలో 42% మంది ఆకస్మిక మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణం. తర్వాతి స్థానంలో ఊపిరితిత్తుల సమస్య. మహిళల కంటే పురుషుల్లో 5 రెట్లు ఎక్కువ. ఎయిమ్స్ వైద్యుల ఆధ్వర్యంలో వాళ్ళ అధ్యయనంలో ఈ వెల్లడించిందట. వయసు 45 ఏళ్ల లోపే ఉంటుంది. చూడడానికి చక్కగా ఆరోగ్యంగా కనిపిస్తారు, కానీ ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. ఆసుపత్రికి తరలించేలోగానే కన్నుమూస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు హార్ట్ అటాక్ అది మనం ఆ మరణాలని చాలా తక్కువగా వినేది, కానీ ఇప్పుడు మనం ఒక 4-5 సంవత్సరాలు వెనక్కిపోయినట్టయితే అప్పటి నుంచి ఎక్కువగా ఇప్పుడు వినబడతా ఉన్నాయి. ఏది హార్ట్ అటాక్ ఉన్నట్టుగా ఉండే చచ్చిపోతూ ఉన్నారు. ఇటీవల ఎక్కువ చూస్తున్నాం. ముఖ్యంగా మద్యపానం, పొగ తాగడం లాంటి దురలవాట్లు, ఉభయకాయం, తీవ్రమైనటువంటి ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలేవి లేకున్నా అటన్ మరణానికి గురవుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. కరోనా వ్యాక్సిన్లు తీసుకోవడమే వారి మరణాలకు కారణమన్న అనుమానాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ వైద్య నిపుణులు ఏడాది పాటు అధ్యయనం నిర్వహించి కోవిడ్ టీకాల వల్లే యువతలో ఆకస్మిక మరణాల సంఖ్య పెరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. బర్డెన్ ఆఫ్ సడన్ డెత్ ఇన్ యంగ్ అడల్ట్స్, ఏ 1 year అబ్జర్వేషనల్ స్టడీ ఎట్ ఏ టెర్షియరీ కేర్ సెంటర్ ఇన్ ఇండియా పేరిట వారు నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలు ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ IJMRలో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా ఎయిమ్స్ ఫోర్నిక్స్ మెడిసిన్ అలాగే పాథాలజీ నిపుణులు 2023 నుంచి 2024 ఏప్రిల్ మధ్య 2214 మృతదేహాలను పరీక్షించారు. వాటిలో 180 ఆకస్మికంగా మరణించిన వారి మృతదేహాలు. ఆ 180 మందిలో 18 నుంచి 45 మధ్య వయసు వారు 103 మంది ఉన్నారట. వారిలో 42.6% మంది మరణాలకు కారణం గుండె సంబంధిత సమస్యలే కారణమని అధ్యయనంలో వెల్లడైంది. ఆ తర్వాత అత్యధికంగా 21.3% మరణాలు ఊపిరితిత్తులు అంటే శ్వాసకోశ సమస్యల వల్ల సంభవించినట్టు తెలిసింది. ఇలా అటన్ మరణం పాలైన వారి సగటు వయసు కేవలం 33.6 ఏళ్లే. అలాగే ఈ అటన్ మరణాల సంఖ్య స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో 5 రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు వారం మధ్యలో అంటే బుధ గురువారంలో కన్నా వారాంతంలోనే శుక్ర శని ఆదివారాల్లో అటన్ మరణాలు ఎక్కువగా నమోదవుతున్నట్టు గుర్తించారు. గుండె జబ్బుతో హఠాత్తుగా చనిపోయిన వారిలో చాలా మందికి అథెరోస్క్లెరోటిక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం ఉన్నట్టు మరణానంతరం నిర్వహించిన పరీక్షల్లో తేలింది. అలా చనిపోయిన వారిలో చాలా మందికి అసలు గుండె జబ్బు ఉన్న లక్షణాలు లేవని, తమకు ఆ సమస్య విషయమే వారికి తెలియదని వైద్య నిపుణులు పేర్కొన్నారు. కరోనరీ ఆర్టరీ జబ్బులు 40 ఏళ్ల లోపు వారిలో అరుదుగా వస్తాయని, కానీ వస్తే చాలా వేగంగా ప్రాణాంతకమవుతాయని ఎయిమ్స్ కార్డియాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధూమపానం మానేయడం, మద్యపానానికి దూరంగా ఉండడం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడంతో పాటు 4 పదుల వయసులో ఉన్నవారు గుండెకు సంబంధించిన ముందస్తు పరీక్షలు చేయించుకోవడం మంచిదని వాళ్ళు సూచిస్తూ ఉన్నారు. ఇక చూడండి, అంటే ఎప్పుడైనా కానీ గుండె జబ్బులు ఆడవాళ్ళకంటే మగవాళ్ళకి 5 రెట్లు ఎక్కువ ఉన్నాయి. చాలామంది ప్రశ్నలు కూడా ఇవే. మరి ఇటీవల కాలంలో గుండె జబ్బులు ఇంత పెరిగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది? అంతకంటే ముందు కరోనా, ఆఫ్టర్ కరోనా, బిఫోర్ ఒకసారి కనుక మనం అధ్యయనం చేసినట్లయితే మనం ఒక్కసారి కనుక ఆ మరణాలకు సంబంధించినటువంటి లిస్టును కనుక తెప్పించుకొని దాని కనుక చూసినట్టయితే ఉంటే కరోనా తర్వాత మరణాలు ఎక్కువ పెరిగిపోయాయి. మామూలుగా కాదు, దరిదాపుగా అప్పుడున్నటువంటి దానికంటే ఒక 50% ఎక్కువ పెరిగిపోయినాయి మరణాల రేట్లు. ఏది హార్ట్ అటాక్ తోటి. చాలాసార్లు గ్రామాలలో కూడా ఇదే విషయం మాట్లాడుకుంటున్నారంటే ఏ విషయం? ఎక్కువ మంది మంచి ఆరోగ్యంగా ఉంటాడు, ఎటువంటి రోగాలు ఉండవు,
ధూమపానం అలవాటు ఉండదు, మందు అసలే అలవాటు ఉండదు. మనం చూస్తూ ఉంటాం కదా, జిమ్లలో కూడా ఎంతో ఆరోగ్యంగా బలిష్ఠగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్పటికప్పుడు కూలిపోయి చచ్చిపోతా ఉన్నారు. కనీసం హాస్పిటల్కి తీసుకువెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు బతకట్లేదు. అంటే మరి ఇదంతా కూడా కారణం ఏంటిది అంటే కరోనా ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల లోపల ఉన్నటువంటి పార్ట్స్ ఏమైనా ఖరాబ్ అయిపోతూ ఉన్నాయా, లేకపోయినట్టయితే ఉంటే ఇంకా దీనికి ఏమైనా ప్రధానమైనటువంటి కారణమా? సో ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు దాదాపుగా 2214 డెడ్ బాడీలను పరీక్షించాలట వాళ్ళంతా. పరీక్షిస్తే దీంట్లో అసలు ఈ ఇంజెక్షన్కి, ఈ కరోనా ఇంజెక్షన్కి, ఈ గుండెపోటులకి అసలు సంబంధమే లేదని వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. సో ఇక్కడ ఆసుపత్రికి సంబంధించినటువంటి యశోద ఆసుపత్రి కార్డియాలజిస్టు ఏం చెప్తారో ఒకసారి విందాం. యువతలో వచ్చే హృద్రోగాలకు చాలామంది ఆరోగ్యపరమైన అంశంగానే చూస్తారు, కానీ అది సరికాదు. ఉత్పాదక వయసులో అంటే 22 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండేవారు అకస్మాత్తుగా గుండె జబ్బుతో చనిపోవడం వారి కుటుంబం పైన కాక ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. వారిని ఇలా పెద్ద సంఖ్యలో కోల్పోతే ప్రభుత్వాలపైన తీవ్ర భారం పడుతుంది. ఇతర దేశాల్లో ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తారు. మనకు దాని తీవ్రత అర్థం కావట్లేదు. ఇప్పటికే మన దేశంలో ఫర్టిలిటీ రేటు తగ్గుతుంది. దానికి తోడు ఈ వయసు వారిని కోల్పోతే మరింత నష్టం జరుగుతుంది. వీటిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ప్రాసెస్డ్ ఆహార పదార్థాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. మనం తినే తిండి అటువంటి దానిపైన కూడా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం తినే తిండి మనం ఏమున్నది, రెగ్యులర్ లేచిన తర్వాత పొద్దున్న నుంచి నైట్ డిన్నర్ వరకు మనం ఏమైనా కానీ రోడ్డు మీద దొరికేటియో, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో, లేకపోతే హోటల్లో పెట్టేటువంటి రసాయనాలు తల్లి ఆహార పదార్థాలు తయారు చేసేటువంటి బిర్యానీల పైన మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. మనం ఇంట్లో వండుకోకపోవడం, టైము దొరకక అప్పటికప్పుడు వండినటువంటిదో, లేకపోతే వేడిగా ఉన్నదని చెప్పేసి తినడమో, లేకపోతే టేస్టీగా ఉన్నదని చెప్పేసి తినడమో, ఆహార అలవాట్లతో పాటు ధూమపానం కావచ్చు, కొన్ని ఏవైతే చెడు అలవాట్లు ఉంటాయో వీటన్నిటి కూడా మనం తగ్గించుకోవాలి. ఎప్పటికప్పుడు సైతం కూడా గుండెకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా మనం చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకటైతే మాత్రం స్పష్టంగా వాళ్ళైతే వైద్యులు చెప్పడం జరిగింది, ఈ అన్నిటికీ కూడా మా యువత ఆకస్మిక మరణాలకి కోవిడ్ సంబంధించినటువంటి టీకాలు అయితే అవి అసలు కారణమే కావన్నటువంటి అంశాన్ని వాళ్ళు తేటతెల్లమైతే చేయడం జరిగింది. సో క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళైతే.